ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీపై చాలా కేసులు పెట్టాయి సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను వెళతాను, ఆయన్ని రమ్మనండి, ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాము అని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. చెప్పేది పూర్తిగా వినండి. విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది. పిల్లవాడు, ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 365 రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు, నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ నేను చూస్తూ ఉన్నాను నిన్నటి నుంచి, ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మా వియంకుడు నా క్లాస్మేట్.